బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ బొటిక్లో 1500 చెప్తారు. సో నేను మీకైతే ఇవాళ ఫ్రీగానే నేర్పించేస్తున్నా. ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. చాలా ఈజీ వేలో ఎట్లా కుట్టుకోవాలో నేను చూపిస్తా. ఈ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి 2 బార్డర్స్ ఇస్తారు కదా. పెద్ద బార్డర్ నేను ఇట్లా పల్లెకి మోస్తున్నట్టు బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. సో నేను దీన్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా మొత్తం స్లీవ్స్కి అటాచ్ చేస్తాను. సారీలో వచ్చిన సెకండ్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ నెక్ ఇలా నేను టెంపుల్ మోడల్ ఇచ్చుకుని కింద మనకి నడుము దగ్గర నేను మిగిలిన బార్డర్ని అటాచ్ చేసి ఇంకా కొంచెం మిగులుతుంది కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్లో నేను ప్యాటర్న్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను. ఈ టాజల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను షార్ట్ ఒకటి పోస్ట్ చేసి ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ విషయానికి వస్తే బ్లౌజ్ లెంత్ 13 ఇంచెస్ తీసుకుని 13 ఇంచెస్కి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను షోల్డర్లో స్టిచెస్ కోసం. కింద నాకు అన్ఈవెన్గా అనిపించిందని ఒక హాఫ్ ఇంచ్ అట్లా మార్క్ చేసుకున్నా, సో అది కౌంట్ చేయొద్దు. ఇప్పుడు షోల్డర్ వచ్చి నేను 5.5 తీసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా 5.5 తీసుకుంటున్నాను. తిను స్మాల్ టు మీడియం సైజే కాబట్టి 5.5 సరిపోతుంది. లేదు అంటే 6 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ పార్ట్ వచ్చి 3 ఇంచెస్ అండ్ షోల్డర్ పట్టి 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్తో నేను ఇక్కడ మార్క్ చేసుకుని అక్కడ రౌండ్ చేసుకుంటాను. సో బ్యాక్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ మనం. షోల్డర్ వైపు ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకుని దాన్ని నెక్ షోల్డర్ పట్టి ఉంది కదా, అలా నెక్ వరకు కలపాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాము. మీది చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని 4 ఫోల్డ్స్ పైన వేసుకుంటున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇక్కడ నాకు 38 వచ్చింది కాబట్టి 9.5 తీసుకుని ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నడుము దగ్గర కూడా నేను 7.5 పెట్టుకున్నాను. 7.5 ప్లస్ 1 ఇంచ్ మనం డాట్ వేసుకుంటాం కదా, సో టోటల్ 8.5కి నేను ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకుని 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ మనకి నడుము దగ్గర తీసుకున్నా. వేస్ట్ రౌండ్ కూడా మెజర్ చేసుకున్నాక అక్కడ మనకి ఓపెన్ సైడ్ ఉంది కదా, ఖర్చుల దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేసుకుని మిడిల్ వస్తుంది కదా మనకి బ్లౌజ్ మిడిల్, లేదు అంటే డాట్స్ వేసుకుంటాం, అక్కడ నుంచి స్లైట్గా ఇలా కర్వ్ తీసుకోండి, అప్పుడు షేప్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్లౌజ్ని ఖర్చుల వరకు ఫోల్డ్ చేసుకుని అక్కడ మార్క్ వస్తుంది కదా, అక్కడ మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ బోట్ నెక్ కోసం నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, రౌండ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుని అక్కడ నుంచి 8.5 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డెప్త్ ఎంత కావాల్స్తే మీరు అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ విడ్త్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా చూడండి. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ నేను గ్యాప్ వదిలాను కదా, అక్కడ నుంచి ఆ గ్యాప్ దగ్గరికి ఇలా నేను టెంపుల్ షేప్ నేను క్రియేట్ చేసుకున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీనే. మీకు నెక్ షేప్ తిరగట్లేదు, కట్ చేయడం రావట్లేదు అంటే పేపర్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో చేయగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా నేను ఈ పార్ట్ డివైడ్ చేసేస్తున్నా. నేను ఇక్కడ డ్రా చేశాను కదా టెంపుల్ డిజైన్ ఎక్కడి వరకు వచ్చిందో నెక్, సో అక్కడ నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీని రెండింటిని డివైడ్ చేసేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే కింద బార్డర్ ఉందో మనకి నడుము దగ్గర ఒక బార్డర్ వేసాను కదా, సో ఆ బార్డర్ని సెపరేట్గా స్టిచ్ చేసుకుంటాం. ఈ పైన నెక్ పార్ట్ అంతా సెపరేట్గా స్టిచ్ చేసుకుంటాం. ఈజీనే, మీరు అసలు టెన్షన్ అవ్వద్దు. మీరు కట్ చేసుకునేప్పుడు ఒక ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అంటే దీని బ్లౌజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం కదా, దానికి హాఫ్ ఇంచ్ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని నేను ఈ పేపర్ పైన కట్ చేస్తున్నా ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే లెంత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. అలానే ఖర్చు వస్తుంది కదా కింద వేస్ట్ రౌండ్ దగ్గర, అక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మనకి ప్రిన్సెస్ కట్లో కటింగ్స్ వస్తాయి కదా, వాటి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది కింద వైపే. పైన చూడండి నేను యాజ్ ఇట్ ఈజ్ కట్ చేశాను ఆర్మ్ రౌండ్ దగ్గర. ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేసుకున్నానో ఆ పేపర్ ప్యాటర్న్ నేను యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుని సైడ్ ఆర్మ్ రౌండ్ హాఫ్ ఇంచే కాబట్టి నేను ఇక్కడ అది మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నా లెంత్, విడ్త్ 3 ఇంచెస్. పైన కూడా మనం స్టార్టింగ్ పైన కూడా 3 ఇంచెస్ కదా, సో దాన్ని ఆ 3 ఇంచెస్ అండ్ 7 ఇంచెస్ని ఒక బాక్స్లా క్రియేట్ చేసుకుంటున్నాను. బాక్స్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా. ఇప్పుడు నెక్ ఎండ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఆ 2 ఇంచెస్ దగ్గర 4 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ బాక్స్ కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్వీట్ హార్ట్ నెక్ లాగా డ్రా చేసుకుంటున్నాం. ఎక్కడైతే నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానో షోల్డర్ లైన్ నుంచి ఆ 4 ఇంచెస్కి ఒక లైన్ కనెక్ట్ చేశాను. అక్కడ నుంచి స్వీట్ హార్ట్ డెప్త్ ఇట్లా తీస్తున్నా, కొంచెం కర్వ్ వచ్చేలాగా తీస్తున్నాను. మీకు ఇది అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను విడిగా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఈ వీడియోలో అంత క్లారిటీ లేకపోవచ్చు. ఇక్కడ వచ్చి ఎపెక్స్ పాయింట్
ప్రిన్సెస్ కట్ కోసం 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ రౌండ్ దగ్గర 0.5 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ డ్రా చేసుకోండి ప్రిన్సెస్ కట్ షేప్ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ 3 లైన్స్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీనే, కంగారేం లేదు. మ్యాక్సిమం అందరికీ ప్రిన్సెస్ కట్ ఐడియానే ఉంటుంది. లేదు అంటే నేను ఇది కూడా విడిగా మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ నేను మీకు లైన్స్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను కదా, పెన్తో డ్రా చేస్తున్నా. సో అక్కడే నేను పాయింట్స్ అన్నీ పెట్టుకున్నది. అక్కడ నుంచి మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇట్లా రౌండ్ వచ్చిన చోటకి ఇట్లా మనం లైన్ గీసుకుని అక్కడ నుంచి మనం కట్ చేసుకోవాలి. నేను ఒకసారి మీకు క్లియర్గా ఇంకొకసారి డ్రా చేసి చూపిస్తున్నాను ప్రిన్సెస్ కట్ లైన్. ఇది అర్థం కాలేదు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ షార్ట్స్లో నేను మీకు విడిగా బాగా అర్థమయ్యేలాగా నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి కదా, సో నేను అది తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని అండ్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రాలు వస్తే ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈవెన్గా అయిపోతుంది. దీన్ని మనం ఇంకా డివైడ్ చేసేసుకుందాం, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని డివైడ్ చేసుకుని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకున్నాను ఈ లైనింగ్ని. సో ఇప్పుడు కట్ చేసేస్తున్నా. చెప్పాను కదా కింద బార్డర్ ఇచ్చారు కదా, ఆ కింద బార్డర్లో నేను నడుముకి పట్టిలా వేస్తున్నా కాబట్టి ఆ కింద బార్డర్ని యూస్ చేసుకుంటున్నా. మిగిలిన బార్డర్ నేను కట్ చేసుకుని ఫ్రంట్ వైపు ప్యాటర్న్ లాగా వేసి చూపిస్తున్నా అనమాట. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ఎలా వేసుకోవాలి బార్డర్ అని చెప్పి, ఒకసారి షార్ట్ కూడా చూడండి. దానిలో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చి స్లీవ్ కట్ చేసుకుంటున్నాను. స్లీవ్ లెంత్ వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాను. తనది ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5, 2 ఇంచెస్ వరకు నేను సీమ్ ఎలవెన్స్ పెట్టుకుంటాను అనమాట. కట్ చేసేప్పుడు ఎప్పుడు కూడా కస్టమర్ది 10 ఇంచెస్ స్లీవ్ లెంత్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు రాసి చూపిస్తున్నాను క్లియర్గా అర్థం కావడానికి. స్లీవ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కిందకి ఒక 3 ఇంచెస్ డౌన్ మనం ఒక లైన్ ఫామ్ చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచ్ స్టార్టింగ్ నేను 2 ఇంచెస్కి 1 ఇంచ్కి లైన్స్ డ్రా చేశాను కదా, అక్కడ నుంచి సెకండ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ మెజర్ చేసుకున్నాం కదా, ఆ ఒరిజినల్ లైన్ దగ్గర మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ రౌండ్ తీసుకుంటున్నాను. స్లీవ్ రౌండ్ 5 ఇంచెస్. ఇప్పుడు మనది ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్లీవ్ రౌండ్కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు సీమ్ ఎలవెన్స్ ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకుని అది కూడా నేను లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇది ఖర్చు పార్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇది పఫ్ స్లీవ్ పెడదాం అనుకుంటున్నా కాబట్టి యాక్చువల్ స్లీవ్ అయితే నేను డ్రా చేసి చూపించాను కదా, ఇప్పుడు యాక్చువల్ స్లీవ్కి పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, చూడండి అక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. యాక్చువల్ స్లీవ్ లెంత్కి పైన ఒక 3 ఇంచెస్ పెంచుకుని ఇట్లా లైన్ ఫామ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 ఇంచ్ దగ్గర అట్లా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు యాక్చువల్ స్లీవ్ లెంత్ లైన్ ఉంది కదా, అక్కడ 4 ఇంచెస్కి ఒక చిన్న లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఆ పఫ్ స్లీవ్కి ఎక్స్ట్రా పెంచుకున్న లైన్ దగ్గర నుంచి ఈ యాక్చువల్ స్లీవ్ లైన్ దగ్గర 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, సో ఆ 2 లైన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నా చూడండి, ఆ 2 లైన్లు కూడా సో అక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి కింద 4 ఇంచెస్ దగ్గరికి ఇలా డ్రా చేసుకుంటూ ఈ కింద స్లీవ్ లైన్లోకి మనం కనెక్ట్ చేసేసుకోవాలి, డ్రా చేసేసుకోవాలి, రెండింటిని కలిపేసేయాలి. సో అది ఎక్స్ట్రా పఫ్ స్లీవ్ కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకున్నాం అనమాట. సో కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం 2 పార్ట్స్గా. ఇప్పుడు నేను నెక్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నా అంటే ఓవర్లాక్స్ అట్లాంటివి ఏం చేయించకుండా మొత్తం కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. నెక్ పార్ట్ కానీ షోల్డర్ కానీ మొత్తం నేను ఒకేసారి కట్ చేసేసుకుంటున్నా. ఏదైతే మనకి ఖర్చు సైడ్ ఉంటుంది కదా, అది ఒక్కటే వైపు నేను వదిలేస్తా స్టిచ్ చేయకుండా. ఎందుకు వదిలేస్తా అంటే నేను అదే పార్ట్లోంచి రివర్స్ చేసుకుంటా. మొత్తం కుట్లు వేసేసుకున్నాను చుట్టూదా. ఇప్పుడు ఒక వైపు ఖర్చు వైపు గ్యాప్ వదిలాను కదా, ఆ గ్యాప్లోంచి దీన్ని నేను రివర్స్ చేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటా. సో ఇప్పుడు పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసే ముందు ఒక్కసారి ఐరన్ చేసుకోండి. చూడండి నేను ఐరన్ చేసున్నా. సో మంచి ఫినిషింగ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్లోంచి మెల్లగా
ఆ వంకీలు ఉన్నాయి కదా స్కాలప్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. బ్యాక్ నెక్‌లోనే మనం నెక్ పార్ట్ కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు వేస్ట్ రౌండ్ దగ్గర అంటే సెకండ్ పార్ట్ కట్ చేసుకునేది కుడుతున్నాము. వైపులా కుట్టేసి ఓన్లీ కింద వైపు మాత్రమే నేను వదిలేసా. సో దట్ నేను అక్కడే రివర్స్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి ఈ నెక్ పార్ట్స్ పైన ఈ బెల్ట్‌ని ఇలా పెట్టి మనం అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలి. నెక్ పార్ట్ పైన పెట్టి నేను నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలని. సో మనం స్టిచెస్ వేసుకొని ఇట్లా అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం వరకు మనకి సరిపోదు, బ్లౌజ్ తక్కువ అయిపోతుంది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే నేను అటాచ్ చేస్తాను నెక్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పీస్ ఇట్లా వేసేసుకుని ఓన్లీ కింద పార్ట్ మాత్రమే స్టిచ్ చేయకుండా వదిలేసి మిగతాదంతా నేను ఇక్కడ స్టిచ్చింగ్ వేసేసాను. ఎందుకంటే మనం ఓవర్లాక్ చేసుకునే అవసరం ఉండదు, దాన్ని రివర్స్ చేసుకోవాలి. సో ఇక్కడ స్లీవ్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని సో ఇట్లా నేను స్లీవ్ కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీరు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తా. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కూడా నేను స్టిచ్ చేసుకుని రివర్స్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ బార్డర్ ఫ్రంట్ ఎలా స్టిచ్ చేయాలనేది రీల్ ఒకటి పోస్ట్ చేసా, సో ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ కూడా నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోవచ్చింది, స్లీవ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోస్ అలియా కట్ అనార్కలి ఒకటి ఎలా స్టిచ్ చేయాలి అండ్ 1 to 2 ఇయర్ బేబీకి పట్టుపావడ ఎలా కుట్టాలి అనేది నేను ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి 2 కూడా ఒకసారి వాచ్ చేసి చూడండి. అయితే మనం కింద బెల్ట్లు అటాచ్ చేసుకుందాం. బెల్ట్ కోసం 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టీ కోసం 2.5 ఇంచ్, తాడు పట్టీ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అలా తీసుకున్నాను కదా. ఒక సైడ్ కుట్టు వేసేసుకుని ఇంకొక సైడ్ నేను బ్లౌజ్కి కింద పార్ట్లో అటాచ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నా. సో సరిపోతుంది, 1.5 ఇంచ్ మనకు సరిపోతుంది. నేను ఎక్స్ట్రా ఏం ఫోల్డింగ్ తీసుకుని డైరెక్ట్గా క్లాత్ వేసేసాను. ఇప్పుడు ఉక్స్ పట్టి తాడు పట్టి కూడా కుట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు మీరు ఐరన్ చేసుకుంటే చాలా నీట్ లుక్ వస్తుంది. బొటిక్లో ఎట్లయితే ఫినిషింగ్ వస్తుందో అలా వస్తుంది. ఇక్కడైతే నేను షోల్డర్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. సో ఒకసారి ఇది షోల్డర్ అటాచ్ అయిపోయాక నేను స్లీవ్ కూడా అటాచ్ చేసుకున్నాను. స్లీవ్ ఎలా వేస్తున్నానో చెప్తున్నాను. ఇక్కడ షోల్డర్ పట్టి దగ్గర నుంచి 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్లీవ్కి ఒక చివర అతుక్కుని వెళ్ళి మనం 1 ఇంచ్ వదిలేసాం కదా ఇటు అటు, ఆ 1 ఇంచ్ దగ్గర మనం ఇట్లా పఫ్స్ పెట్టుకోవాలన్నమాట. పఫ్ మనం పెట్టుకుంటే మంచిగా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడు నేను బ్యాక్ థ్రెడ్ కుట్టుకుంటున్నాను టాజిల్స్ వేయడానికి. సో ఫ్యాబ్రిక్ నాకు చాలా సన్నగానే తీసుకున్నాను, సరిపోతుంది. నేను సూదితో నేను రివర్స్ చేసేసుకున్నాను. దీనికి టాజిల్స్ కూడా నేను ఫ్యాబ్రిక్తోనే కుడతా. నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను నిన్న ఫ్యాబ్రిక్ లట్కన్స్ ఎలా స్టిచ్ చేయాలి. సో ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సీమ్ ఎలివెన్స్ ఆల్రెడీ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా. సో నేను డ్రా చేసుకున్న లైన్ నుంచి స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 4 స్టిచెస్ వరకు వేసుకున్నాను. స్టిచ్చింగ్ అయిపోయింది, బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. అటు ఇటు నేను 4 స్టిచెస్ వేసుకున్నాను. సో అయ్యేలా చెప్పాను అనుకుంటున్నా, లేకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అడిగారు కదా, నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.